మహాశివరాత్రి సందర్భంగా నల్గొండలోని చారిత్రక పచ్చల సోమేశ్వర ఆలయం, ఛాయా సోమేశ్వరాలయాల్లో మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివునికి అభిషేకం చేశారు. జిల్లాతో పాటు రాష్ట్ర ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే కాలంలో ఎంపీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ రాబోతోందని, నల్గొండ ఎంపీగా తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ రాబోతున్నది. నల్గొండ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు, నల్గొండ పార్లమెంట్ సభ్యుల ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఒక్కసారి నాకు ఎంపీగా అవకాశం ఇవ్వండి. ఎంపీ అంటే ఏందో చేసి చూపిస్తాను, పని చేసి చూపిస్తాను. గతంలో ఎంపీలకు భిన్నంగా గత 4 పర్యాలు ఎమ్మెల్యేగా ఏ విధంగా నల్గొండ కాన్స్టిట్యున్సీని అభివృద్ధి విషయంలో కానీ, ఆపదలో ఉన్న వారికి, పేదవారికి అండగా ఉంటూ సేవ చేయడం జరిగింది. ఈ వచ్చే ఎన్నికల్లో కూడా మంచి మెజార్టీతో గెలిపియండి. ఈ 7 నియోజకవర్గ ప్రజలతో పాటు నల్గొండ జిల్లా అభివృద్ధి కోసం నా వంతు ప్రయత్నం ఇటు అసెంబ్లీలో కానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వ పరంగా పార్లమెంట్లో నా వాణి వినిపిస్తూ, నల్గొండ జిల్లా ప్రజల వాణి పిలిపిస్తూ మీ అందరి పక్షాన ఉంటారని, పేద ప్రజల పక్షాన ఉంటారని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మీ అందరికీ 2 చేతులు జోడించి నమస్కరిస్తూ, నిస్వార్థంగా తెలంగాణ కోసం నా మంత్రి పదవి సైతం రాజీనామా చేసి 20 సంవత్సరాలుగా ఎవరు నా దృష్టికి ఏ సమస్య తీసుకొచ్చినా పరిష్కరించడం జరిగింది. అందుకనే మరొకసారి పార్లమెంట్ సభ్యునిగా భారీ మెజార్టీతో గెలిపించి మీకు సేవ చేసే అవకాశాన్ని, అదృష్టాన్ని కల్పించాలని మీ అందరికీ కూడా 2 చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాను.